కోనసీమ జిల్లా ఇరుసుమండలో గ్యాస్ లీకేజీ ఆగట్లేదు. గ్యాస్ లీకేజీతో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. కాసేపటి క్రితమే ఘటనా స్థలాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. గ్యాస్ లీకేజీ కట్టడిపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాలతో స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇరుసుమండలో మరో 24 గంటల పాటు మంటలు కొనసాగుతాయని కలెక్టర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. 24 గంటల తర్వాత కూడా మంటలు అదుపులోకి రాకపోతే బావిని పూర్తిగా మూసివేస్తామని తెలిపారు. బండి వెళ్ళిపోదాం, అది అడిపోతాం, రిగ్గడిపోద్ది. తిప్పు తిప్పు ఇప్పుడు ఆనందంగా అవుతుంది. ఇరుసుమండలో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ తో ఫోన్లో మాట్లాడారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. బండి వెళ్ళిపోదాం, అది అడిపోతాం, రిగ్గడిపోద్ది. తిప్పు తిప్పు ఇప్పుడు ఆనందంగా అవుతుంది. ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా ఇరుసుమండలో గ్యాస్ లీకేజీ ఆగట్లేదు. గ్యాస్ లీకేజీతో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. కాసేపటి క్రితమే ఘటనా స్థలాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. గ్యాస్ లీకేజీ కట్టడిపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాలతో స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బండి వెళ్ళిపోదాం, అది అడిపోతాం, రిగ్గడిపోద్ది. ఇప్పుడు ఆనందంగా అవుతుంది. బండి వెళ్ళిపోదాం, అది
ఇరుసుమండలో మరో 24 గంటల పాటు మంటలు కొనసాగుతాయని కలెక్టర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. 24 గంటల తర్వాత కూడా మంటలు అదుపులోకి రాకపోతే బావిని పూర్తిగా మూసివేస్తామని తెలిపారు. అయితే ఇరుసుమండలో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ తో ఫోన్లో మాట్లాడారు చంద్రబాబు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ठीक है।